ఒకేసారి అసెంబ్లీలు పార్లమెంట్కి ఎన్నికలు జరగాలన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా నిర్వహించడానికే అత్యధికులు ప్రాధాన్యం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో 32 పార్టీలు ఒప్పుకున్నాయి. ఒప్పుకోంది 15 పార్టీలే. తటస్థంగా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇందులో టోటల్గా 62 పార్టీలుని అడిగితే 47 పార్టీలు స్పందించినాయి. ఇందులో 32 పార్టీలు అనుకూలంగా స్పందించినాయి, 15 వ్యతిరేకించినాయి, మరో 15 స్పందించలేదు. ఇందులో బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్సీపీ జమిలిని సమర్థించినాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఎం వ్యతిరేకించినాయి. అదే సందర్భంలో కాంగ్రెస్, ఆపు, సిపిఎం దాన్ని రాజ్యాంగ మౌలిక నిర్మాణం తక్కువ చేసి చూపేది అంటూ విమర్శించినాయి. అయితే మద్దతు ఇచ్చిన రాష్ట్ర పార్టీల్లో ఏఐఏడీఎంకే, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అప్నాదల్ సోనేవాల్, అస్సాం గణ పరిషత్, బిజు జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ, మిజో నేషనల్ ఫ్రంట్, ఎన్డీపీపీ, శివసేన, జేడీయూ, సిక్కిం క్రాంతికారి పార్టీ, శిరోమణి అకాలీదళ్, యూపీపీఎల్ ఉన్నాయి. వ్యతిరేకించిన పార్టీలు ఏఐయుడిఎఫ్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎంఐఎం, సిపిఐ, డిఎంకే, నాగా పీపుల్స్ ఫ్రంట్, సమాజ్వాదీ. వీటితో పాటు మరికొన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. స్పందన తెలపాల్సినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, బీఆర్ఎస్, ఐయుఎంఎల్, ఎన్సీ, నేషనల్ కాన్ఫరెన్సు, జేడీఎస్, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, ఆర్ఎస్పీ, ఎస్డీఎఫ్. ఇందులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి అప్పుడైతే సమర్థించారు. మరి పార్టీ అధికారికంగా ఇవ్వలేదన్నది ఇప్పుడు ఈనాడు చెప్తున్నటువంటి మాట. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పార్టీల వైఖరి ఏంటి అన్నటువంటిది తేలాల్సింది. బిల్లులో ఎట్లాగూ ఓటు సందర్భంగా అది తేలిపోబోతోంది.